రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం వెళ్తున్నారు. అక్కడ మెడికల్ కాలేజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడో ఆ మెడికల్ కాలేజీ కట్టలేదని స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారే అబద్ధ ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయకూడదు, అది ప్రజల కోసం కట్టు, ఆ ఒక సీటు కావాలంటే 2 కోట్లు కావాలి, ప్రజలు కట్టే పరిస్థితి ఉండదు, ప్రజల కోసం నేను నిర్మించాను, ప్రజల కోసం నేను తీసుకొచ్చాను 17 కాలేజీలు అంటే ఆ స్పీకర్ గారి పర్మిషనే లేదు అక్కడ అన్నారు. ఆ మాటలు మనం విందాం ఒకసారి. మెడికల్ కాలేజీ లేదంటే మెడికల్ కాలేజీ లేదు, జీవో ఉందా అంటున్నారు. పక్కన స్క్రోలింగ్ లో కనిపిస్తుందా మీకు? 60% అయిపోయింది. వస్తున్నాడు రేపు వస్తున్నాడు కదా, చూపిస్తాడా? కంగారు పడు స్పీకర్ గారు, కంగారు పడకండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, మీకు ఆర్డర్ చూపిస్తారు. ఆ ఆర్డర్ని మీరు ఎలా క్యాన్సిల్ చేశారో అన్నీ చూపిస్తారు. మీ యొక్క దుర్బుద్ధి కూటమి ప్రభుత్వం చేసే అబద్ధ ప్రచారాలని తిప్పుకొట్టడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తేలుస్తాడు, మీ లెక్కలన్నీ బయట పెడతాడు.